పగిడాల ప్రవీణ్ కు ఈ దేశంలో న్యాయం జరగదు ఈ కేసులా. భూమి మీద మీరు అడగకండి. ఉమ్. వాళ్ళ భార్య అదే కోరుకుంది. వాళ్ళ భార్య అడిగినాక నువ్వెవరబ్బా, నీకు నాకేం సంబంధం? అవును. కాబట్టి కూర్చోవాలి. సో ఇది క్రిస్టియన్ సమాజం కూడా చాలా మంది ఇంకా ఏదో జరుగుతుంది అని చెప్పేసి కొంతమంది ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళకి ఏం చెప్తారన్న మీరు? బ్రదర్, వాళ్ళకు కూడా తెలుసు బ్రదర్ కాదని, ఏదో నడిపిస్తుండాలి అంతే. ఇన్ఫ్లుయెన్స్ మర్డరర్స్ మనం ఏం చేయలేము. మరి ఇంకా ఈ కోర్టులో న్యాయ వ్యవస్థ ఇదంతా ఎందుకు? అది గరీబం తప్ప నీకు. ఇది ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన తాగడం కావచ్చు, వైన్ షాప్ లో బాటిల్స్ కొనుక్కోవడం, మన వైన్ షాప్ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. చచ్చిపోయే ముందు ఎందుకు రాలి, అది వరకు ఎందుకు రాలి అంటున్నా నేను. బండి మంచిగా పైన పెట్టుకొని పండుకొని ఆయన బండి గాలిలో ఎగిరేసి బండి కిందికి పోయి ఆయన ఫోటో తీసినోడే వాడు కూర్చున్నప్పుడు. అర్థమైందా? ట్రాఫిక్ పోలీస్ ఆయన ఇచ్చిండ్రు. మరి తాగినట్టు నీకు కనబడ్డాడు కదా. మరి నువ్వు ఈ రోజు తాగి అన్ని సిగ్నల్ అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తా అంటే ఆడ హోంశాఖ ఏం చేస్తా? ఈయనను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎందుకు అరెస్ట్ చేయలే? నంబర్ 1. ఈయన చచ్చిపోయే ముందే ఎందుకు దొరకాలి? అది వరకు ఎప్పుడైనా దొరికినాయా? ఈయన తాగినాయి. చచ్చిపోయినప్పుడు ఎందుకు దొరకాలి? అది వరకు ఏమన్నా దొరికినాయా? దొరకలే కదా, అప్పుడే కదా. ఇవన్నీ అప్పుడేసారి ఎందుకు అంటే చనిపోయిన ముందు. ఇంకోటి, పగిడాల ప్రవీణ్ అన్నట్టు ఆయనకు న్యాయం జరగది అని వాళ్ళ భార్య కూడా చేస్తుంది. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తుంది. న్యాయం జరగదు ఎందుకంటే ఇది పొలిటికల్ మర్డర్ కాబట్టి న్యాయం జరగదు. వాళ్ళు కూడా వదిలేసారు. నాకు కూడా తెలుసు న్యాయం జరగదు. పగిడాల ప్రవీణ్ ని రాజకీయం చేయాలనుకుంటే అది మీది ఇది, కానీ భగవంతుడు ఆయనకు న్యాయం చేస్తారని నేను అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం న్యాయం ఆయన పగిడాల ప్రవీణ్ కు ఈ దేశంలో న్యాయం జరగదు ఈ కేసులా.